అన్నమయ్య జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. వీరపల్లి మండలం ఈడిగపల్లి వద్ద ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల వాహనాన్ని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. గడికోట శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీ శాఖ, తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 రోజుల పాటు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. స్మగ్లర్ల నుంచి 20 ఎర్రచందనం దొంగలు, ఇన్నోవా కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 12 మంది స్మగ్లర్లలో ఒకరు ప్రొద్దుటూరుకు చెందిన లతీఫ్ బాషా కాగా మిగిలిన 11 మంది తమిళనాడుకు చెందిన కూలీలుగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దొంగల విలువ సుమారు 17 లక్షల రూపాయల వరకు ఉంటుందని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ వివరించారు. వీళ్ళలో ఈ లతీఫ్ అనే వ్యక్తి భగత్ సింగ్ కాలనీ, ప్రొద్దుటూరు, కడప జిల్లా వాస్తవ్యుడు. మిగతా 11 మంది తమిళనాడు జిల్లా, తమిళనాడు స్టేట్, వేలూరు జిల్లా, తర్వాత తిరువన్నమలై జిల్లాలకు చెందిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళు అక్రమ రవాణా చేస్తున్న 20 ఎర్రచందనం దుంగలు, వాటి యొక్క బరువు సుమారుగా 601 కేజీలు ఉన్నాయి. దాని విలువ మార్కెట్లో 8,42,000 ఉంటుంది సుమారుగా. తర్వాత వాళ్ళని 12 మందిని అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు ఆనరబుల్ కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది.